నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. కృష్ణలంకలో నిన్నటి వరకు అదృశ్యమయ్యాడు అనుకున్నటువంటి నేరస్తుడు, గతంలోనే అనేక నేరాలతో ప్రమేయం ఉన్నటువంటి గాదే సాయి కృష్ణ, అతని కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు లాకప్ డెత్ గురయ్యాడు. ఇది స్వయంగా సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిట్ తేల్చి చెప్పేసింది. ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ ఇవ్వటం, నాగరాజుని అరెస్ట్ చేయటం, రిమాండ్కి పంపటం జరిగిపోయింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ అధికారులు కత్తా లేకుండా పోయారు. ఈ కేసుని కనుక మనం గమనించున్నట్టయితే, సాధారణంగా పాత కేసుల్లో నిందితులు పోలీసులు వాళ్ళని అనుమానించి పట్టుకున్నప్పుడు నేరాన్ని సునాయాసంగా అంగీకరిస్తారు. ఇది క్రిమినాలజీ చెప్పినటువంటి సత్యం. ఎందుకనంటే ఈ నేరాన్ని అంగీకరించినందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వెంటనే లొంగిపోయి దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని మొత్తం ఇవ్వటం అనేక కేసుల్లో చూసాం. థర్డ్ డిగ్రీకి వాళ్ళు అవకాశం ఇవ్వరు. కానీ ఈ కేసులో పదే కొట్టి సాయికృష్ణ చంపారంటే ఖచ్చితంగా నాగరాజు క్రిమినల్స్ మధ్య జరిగినటువంటి వర్గ పోరులో ఒక వర్గం వెనక నిలబడి దేన్నో ఏ సమాచారాన్నో బయటికి లాగేందుకు ప్రయత్నించాడు సాయికృష్ణ నుంచి అనేది ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్గా ఇప్పటికి కూడా మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ సిట్ తక్షణం స్పందించటం ఒక విశేషంగానే స్పందించవచ్చు. అయితే ఇంత జరిగినప్పుడు మనం ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. సాయికృష్ణ తల్లి చెప్తుంది నిజమైనట్టయితే అతని మీద లాకప్లో జరిగినటువంటి దారుణాలపై ఆమె ఖచ్చితంగా ఏరియా డీసీపీకి లేదా ఏసీపీకి లేదా పోలీస్ కమిషనరేట్కి ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదు, నాగరాజు మీద విచారణకు ఆదేశించలేదనే కోణంలో కూడా ఆలోచించాలి. నాగరాజు కేసులో మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. నాగరాజు ఎందుకు తాను నేరస్తుని కాదని ప్రజా ఉద్యమాలు చేయించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతమంది పోలీసు కానిస్టేబుల్ దగ్గరుండి కొంతమందిని ప్రేరేపించి అక్కడ ఉద్యమంలోకి తీసుకొచ్చారని చెప్తున్నారు. వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదో కూడా ఆలోచించాలి. ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి తన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విచారణ కమిటీకి సహకరించాలి. అది నాగరాజు చేయలేదు. ఒక నేరస్తుల్లాగానే వ్యవహరించాడు. ఈ కేసులో ఆ ప్రాంత డీసీపీ, ఏసీపీ, ఆఖరికి సిపిని కూడా ఉన్నత పోలీసు అధికార యంత్రాంగం సిట్టు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసును కులం కోణంలో కానీ రాజకీయ కోణంలో కానీ ప్రచారం చేయకండి మిత్రులారా.